శాంతము లేక సౌఖ్యము లేదు. కథ రచన విజయ సుందర్. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. అవును నాయనా, శాంతము లేక సౌఖ్యము లేదు. తెలిసినా ఏమీ చేయలేని అసక్తుణ్ణి. రేడియోలో పాట విని విశ్వం విరక్తిగా తల పంకించాడు. వంటిట్లో నుంచి దూసుకొస్తున్న అత్త కోడళ్ల ఆనవాయితీ మాటల తోటాల నుంచి ఏ రకంగా శాంతం లభిస్తుందా అని. ఎన్నిసార్లు చెప్పాను, పాలు కాచే ముందు ఒక చిన్న గ్లాసుడు అభిషేకానికి తీయమని. నేనక్కడ తగలది చెప్పకపోతే అంతే. ఏం అంత మతిమరుపు? మరుపు కాదులే, ఈవిడ మాట వినేదేమిటి అని. అత్తగారి సన్నాయి నొక్కులకి మొదట్లో కాస్త ఊరుకునేది సుగుణ. పెళ్ళయి 5 ఏళ్ళయి 2 పిల్లల తల్లైనా ఇంకా ఏదో ఒకటి సాధిస్తూ ఉంటే ఈ మధ్య బాగా ఎదురు తిరుగుతోంది. కావాలని ఎందుకు చేస్తానండి? ఎప్పుడన్నా ఓ రోజు చేయకపోతే రోజు చేయనట్లే అనేస్తారు. మీకు పూజ ఒక్కటే పని. మరి నాకో వంట, టిఫిన్కి కాళ్ళకి చేతులకి అడ్డం పడే పిల్లలు, మధ్య మధ్యలో మీ అబ్బాయి పనులు అంది. మేము చేసాము ఇంతటి కాపురాలు, చాలే తమ్మడం. మా వాడికి నువ్వేం చేస్తున్నావు? సగం పని వాడి చేత చేయించుకుంటూ పెద్ద చెప్పొచ్చావు. ఆయన 60 ఏళ్ల దాన్ని, నేను పని చెయ్యలేదని ఏడుపెందుకు? ఇక్కడ ఎవరు ఏడవట్లేదు. నిన్నిట్లో ఏడుపులు ఊసేమిటండి? అన్నానంటే అన్నానంటారు. మీరు పెద్దవారయ్యి ఇలా అంది కోడలు. పెద్ద తగలబడ్డట్టే ఉంది నా పెద్దరికం. మాటకి మాట, నీటికి నాసు తెగులని నీ నోట్లో నోరు పెట్టారు చూడు. అనేవన్నీ అనేసి ఇంక ఏడుపులోకి దిగుతారు. అక్కడికి నేనేదో మిమ్మల్ని తిట్టేసినట్లు. కళ్ళు తుడుచుకుంటున్న అత్తగారిని మిరిమిరి చూస్తూ విసురుగా వెనక్కి తిరిగిన సుగుణ మౌనంగా పాల ప్యాకెట్ తల్లి చేతికిస్తున్న భర్త వేడుకోలు చూపులకి తన వాగ్దాటి తగ్గించి విసవిసా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. సుగుణ చెడ్డదేమీ కాదు. అమ్మాయినా చిన్న చిన్న విషయాలు పెద్దవి చేయకుండా ఊరుకోవచ్చు. పోనీ సుగుణ పెద్దావిడ కదా, పోనీలే అని అనుకోవచ్చు. మళ్ళీ ఇద్దరూ విడిగా బాగానే మాట్లాడుకుంటారు. అదుగో ఏమన్నా మాట వస్తే పందెం కోళ్లే. ఎవరినన్నా అంటే రెండో వాళ్ళు తన మీద ధ్వజమెత్తుతారు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. నేను ఎంత శాంతంగా ఉన్నా లోపల ఎప్పుడు ఈ గొడవలు పెద్దవి అవుతాయో అని హడలిపోతున్నాను. విశ్వం ఏదో ఒకటి చెయ్యాలని నిశ్చయానికి వచ్చి ఏదో నిర్ణయం అమలు చేయడానికి లేచాడు. ఎప్పుడూ లేనిది వారానికో సినిమా, పిల్లలతో 2 సార్లు హోటల్కి. సుగుణకి భర్త ధోరణి అర్థం కావట్లేదు. ఆలోచనల్లో ఉండగానే ఆటో తన పుట్టింటి ముందు ఆగింది. ఆశ్చర్యపోతూ, ఇదేమిటి ఇక్కడికి ఎందుకెప్పుడు అంటున్న భార్యని నవ్వుతూ చూసి, అదేమిటి మీ పుట్టింటికేగా వచ్చింది, నీకు సర్ప్రైజ్. ఎప్పుడూ బాధపడతావుగా, ఇంట్లో చాకిరీ ఉద్యోగంలో చాకిరీ అని. మీ ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పా, అర్జెంట్ అవసరం వచ్చింది, రేపు లీవ్ లెటర్ తెచ్చిస్తా అని. ఒక వారం రోజులు హాయిగా ఉండరా. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లోపలికి దారి తీశాడు విశ్వం. ముందే చెప్పినట్లున్నాడు. అమ్మా నాన్న, అన్నయ్య, వదినలెవరూ కంగారు పడలేదు, ఉన్నట్టుండి వచ్చానని. కాసేపు కూర్చొని పనున్నదని విశ్వం వెళ్ళిపోయాడు. అదేమిటి సుగుణ పిల్లలు ఏరి? వాకిట్లోకి అడుగుపెట్టగానే తల్లి అడిగిన దానికి విషయం చెప్పాడు విశ్వం. ఆవిడ నోరేళ్ల పెట్టింది. అమ్మా, నేను ఆఫీస్కు వెళ్ళి రావాలి ఓసారి. ఇవాళ ఆదివారం, ఆఫీస్ ఏమిటి? కొంచెం పనుందిరే. ఏ మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతున్న విశ్వం వైఖరి శాంతమ్మ గారికి అంతు పట్టలేదు. సుగుణ ఫోన్ చేసినా తను సుగుణకి చేసిన ముక్తసరిగా 3 ముక్కలు. పిల్లలవి, సుగుణవి యోగక్షేమాలు అడగడం పెట్టేయడమును. సుగుణకి పిచ్చెక్కిపోతోంది ఈ భర్త ధోరణికి. ఆ రోజునిక ఆగలేక అత్తగారి సెల్కి వీడియో కాల్ చేసింది. అత్తగారు లైన్లోకి రాగానే ఆబగా, అత్తయ్య ఎలా ఉన్నారు? ఈయనేమిటో ఉన్నట్లుండి ఇక్కడ దింపి వెళ్ళారు. నాకసలు తెలీదు. కళ్ళ నీళ్ల పర్యంతమవుతూ చెప్తున్న కోడలతో, అట్లాగటే అమ్మాయి, ఇంకా నువ్వే వెళ్ళాలన్నావేమో నా పోరు పడలేక అని మింగలేక కక్కలేక చూస్తున్నా. అసలు ఏదన్నా అడుగుదామంటే వాడు ఇంట్లో ఉంటే కదే. ఉన్న కాసేపు కళ్ళ మీద చేతులు పెట్టుకుని పడుకొని ఉంటాడు.
పలకరిద్దామని వెళ్ళేటప్పటికీ ఆఫీస్ ఫైల్లో తల దూరుస్తాడు. నరకం అనిపిస్తున్నాననుకో. ఆవిడ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. సుగుణ ఎలాగైనా భర్తతో మాట్లాడాలని నిశ్చయించుకున్నది. ఎలాగూ ఇవాళ ఆదివారం. ఆయన అన్న వారం కూడా అయింది కదా. ఆయన సెల్కి ఫోన్ చేయబోతుండగా డోర్ బెల్ మోగింది. విశ్వం. అమ్మయ్య, ఆడబోయిన తీర్థం ఎదురైంది అనుకుంది సుగుణ. చెప్పు సుగుణ, ఏం చేద్దామనుకుంటున్నావు? దేని గురించి? తెల్లబోతున్న సుగుణకి దగ్గరగా జరిగి విశ్వం, నీకు ఎందుకు నేనిలా మీ ఇంట్లో దింపి వెళ్ళానో తెలియక సతమతమవుతున్నాను అని తెలుసు. మరేం చేయను? ఇంట్లో ఉన్న ఇద్దరు పెద్దవాళ్ళు ఇంగిత జ్ఞానం లేకుండా కొట్టుకుంటూ ఉంటే, చిన్న పిల్లలిద్దరూ బెంబేలు పడితే నేను మనశ్శాంతి లేక అలమటిస్తున్నాను. సుగుణ, నీకు మొదటి నుంచి తెలుసు ఇంట్లో శాంతి నాకు ఎంత ముఖ్యమో. ఎంత శాంతంగా ఉన్నా లోపల లోపల కుంగిపోతున్నా. ఇది ఎక్కడి దాకా పోతుందోనని. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. అమ్మని హోమ్కి పంపేస్తాను. ఆవిడికి తోటివాళ్ళు ఉంటారు. పనేమీ చెయ్యక్కర్లేదు. నీకు ఈ ఆరళ్ళు తప్పుతాయి. తన పని అయిపోయిందన్నట్లు కూర్చున్న భర్తని చొక్కా పట్టుకుని నిలదీయాలన్న కోరిక బలవంతా ఆపుకొని, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ ఇంట్లో ఉండవు అత్తాకోడళ్ళ పోట్లాడ్లు అంది. రోజు ఈ లెవెల్లో నేను భరించలేను సుగుణ అన్నాడు. కాదండి, నా తప్పే. ఇంత పెద్ద శిక్ష వేయకండి. ఈ 4 రోజుల నుంచి అత్తయ్య ఎలా చేసుకుంటున్నారో అని ఎంత అల్లాడుతున్నానో మా అమ్మని అడగండి. నన్నేమి చేయమంటారో చెప్పండి. నిజంగా చేస్తావా? తప్పకుండా. ఏం లేదు సుగుణ, ఆవిడ పెద్దావిడ. ఆవిడవన్నీ తప్పులే అయినా బతికినన్నాళ్ళు బతకదు. ఎవరికి చెప్పుకుంటుంది? నువ్వైతే నాకు చెప్పుకోవచ్చు. అసలు ఆవిడ ఇంత కఠినంగా మారడానికి కారణం సగం తన ఎన్వైర్న్మెంట్ మన కుటుంబంలో లేక. అంటే నువ్వు పిల్లల్ని కేర్లో ఎందుకు పెట్టడం? ఎన్నోసార్లు అన్నది నాతో, పిల్లల్ని నా దగ్గరికి రానియదు అని. పిల్లల్ని ఆవిడ చూడగలదు. పై ఎత్తున పని మనిషిని పెడదాం. వంట ఆవిడ చేసినట్లే తిందాం కొన్నాళ్ళు. మెల్లగా ఆవిడతో స్నేహం చెయ్యి. అప్పుడు నీ పద్ధతులు ఆవిడ తప్పకుండా చేస్తుంది. సుగుణ, మీ ఇద్దరూ చెడ్డవాడు కాదు. నువ్వు లేని ఈ 4 రోజులు నేను దొరికిన 10 నిమిషాల్లో చెప్పేమాట. సుగుణ, పిల్లలు లేకపోతే నాకు బాగోలేదురా, నువ్వు తీసుకొస్తావా? లేకపోతే ఫోన్ చేసి వాళ్ళ అయ్యని దింపమని చెప్పేదా అని ఒకటే పోరు. అంటే మీరు కావాలనే చేశారా ఇదంతా? అవును. ఈ 1 వారం రోజుల ఎడవడితో మీరు ఒకడికొకడు కావాలనిపించి మారుతారా? సరే. లేదా నేను మొదట చెప్పిందే చేద్దామనుకున్నా. అమ్మకు కూడా ఇలాగే కొన్ని మారాలని చెప్పా. ఆవిడ బాధపడుతోంది. సుగుణ, అమ్మో, మీరు శాంతంగా ఉంటూనే ఇంత పెద్ద నిర్ణయం చేశారా? అత్తయ్య లేకపోతే నేను ఉండలేనండి. అప్పుడు బయటకు వచ్చి సుగుణ వాళ్ళ ఇంట్లో అందరికీ విషయం చెప్పాడు విశ్వం. అల్లుడి తెలివితేటలకి అంతా హర్షించారు. వంటింట్లో నుంచి వినిపిస్తున్న నవ్వులకి పరవశించిపోతూ రేడియోలో వస్తున్న శాంతము లేక సౌఖ్యము లేదు పాటకు వత్త పాడుతూ తాళం వేస్తూ, విశ్వం, ఏమిటి అత్తాకోడళ్ళు నవ్వులేనా? కాఫీ ఏమన్నా ఇచ్చేదుందా అన్నాడు అక్కడే ఉన్న పిల్లాన్ని ముద్దు చేస్తూ. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.